హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన మనం రన్ చేస్తున్న స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇవాల్టితో ఎండ్ అయిపోతున్నాయి. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ ఎండ్స్ టుడే. సో ఇఫ్ యూ వాంట్ టు అవైల్ దిస్ ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్, యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ జాయిన్ టుడే బై ఎండ్ ఆఫ్ ది డే. అలాగే ఆప్షనల్స్ పైన కూడా మనం రన్ చేస్తున్న ఆఫర్కి ఇవాళే చివరి రోజు. ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిలో మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు, ఒకదానికి షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఇది కూడా మీకు కేవలం 22,000 రూపాయలకి అందిస్తున్నాం. 13,000 ఆఫ్ ఇవాళే చివరి రోజు. నా ఎకానమిక్ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఎస్సీ ఎకానమీ, అలాగే ఇండియన్ ఎకానమీ ఫర్ గ్రూప్ 2 కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎకనామిక్ సర్వే, అన్నింటిపైన కూడా స్పెషల్ ఆఫర్స్. ఇవాళే లాస్ట్ డే. సో ఈ ఆర్టికల్ చూడండి. యాడింగ్ అదానీ ఫర్మ్స్ ఇన్ 14 ఎన్ఎస్సి ఇండిసెస్ రైజెస్ వరీ. అదానీ గ్రూప్ కంపెనీల్ని 14 ఎన్ఎస్సి ఇండిసెస్లో యాడ్ చేయడం ఆందోళనని పెంచుతోంది, వర్రీని పెంచుతోందని చెప్పి ఈ సెంటెన్స్ మనకి చెప్తోంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి. వాట్ ఈజ్ ఎన్ఎస్సి? ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. వాట్ ఈజ్ ఎ స్టాక్ ఎక్స్చేంజ్? స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ సంథింగ్ దట్ ప్రొవైడ్స్ మార్కెట్ మెకానిజం ఫర్ స్టాక్ ట్రేడింగ్. అంటే స్టాక్ మనకి షేర్స్ అనేవి ట్రేడ్ అవ్వడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసే ఒక మార్కెట్ మెకానిజమే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సిమిలర్గా మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి ట్రేడ్ అవుతాయి. ట్రేడ్ అవ్వడం అంటే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి? ఫిజికల్గా జరుగుతాయా? నోదు, ఎలక్ట్రానిక్గా జరుగుతాయి. ఇవి జరగడానికి ఏ ప్లాట్ఫామ్ వాడతారు? స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్ అంటారు. స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ఎస్సితో కనెక్ట్ అవుతారు. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎన్ఎస్సి సాఫ్ట్వేర్తో కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి యూజర్ ఐడి పాస్వర్డ్లు అందించి, తద్వారా ఏ కంపెనీ షేర్లు కొనాలన్నా, ఏ కంపెనీ షేర్లు అమ్మాలన్నా అమ్మే అవకాశాన్ని మనకి దాని ద్వారా కల్పిస్తూ ఉంటారు. ఇది మెకానిజం. అయితే ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మెయింటైన్స్ సమ్ ఇండిసెస్, లేదా ఇండెక్స్కి ప్లోరల్ ఫామ్ మనకి ఇండిసెస్, రైట్. దీని యొక్క ఫేమస్ ఇండెక్స్ మీ అందరికీ తెలుసు, రోజు న్యూస్లో వింటాం. ఎన్ఎస్సి నిఫ్టీ అనే పదాన్ని మీరు రోజు న్యూస్లో ఉంటారు. బిఎస్సి యొక్క ఇండెక్స్ పేరేంటమ్మా? సెన్సెక్స్. బిఎస్సి యొక్క ఇండెక్స్ వచ్చేసి సెన్సెక్స్. అలాగే ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ అనేది ప్రైమ్ ఇండెక్స్ ఏమి నిఫ్టీ. సో సెన్సెక్స్ ట్రాక్స్ టాప్ 30 కంపెనీస్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. అలాగే నిఫ్టీలో ఏముంటాయంటే టాప్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా యాజ్ పర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. దీని అర్థం ఏంటి అంటే, ఎన్ని షేర్స్ అయితే కొనుగోలుకి మరియు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయో దాన్ని ఫ్రీ ఫ్లోట్ అంటాం. అంటే షేర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆర్ కాల్డ్ ఫ్రీ ఫ్లోట్ షేర్స్. సో ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఇంటూ స్టాక్ ప్రైస్ పర్ షేర్, దాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్కి చెందిన 1,00,000 షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అంటే డిఫరెంట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఇవి అమ్మకానికి కొనుగోలుకి సిద్ధంగా ఉన్న షేర్లు. ఒక్కొక్క రిలయన్స్ షేరు 100 రూపాయలు ఉంది అనుకోండి. ఒక్కొక్క రిలయన్స్ షేరు 100 రూపాయలు అయింది. అప్పుడు రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అయింది? 1 crore అయినట్టు. అర్థమైందా? సో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ట్రేడ్ అవుతున్నాయి, ఇంటూ ఒక షేర్ యొక్క ప్రైస్ వేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మొత్తం ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్స్ అన్నిటినీ మీరు అవరోహణ క్రమంలో పెడితే, డిసెండింగ్ ఆర్డర్లో పెడితే టాప్ 50 ఆర్ పార్ట్ ఆఫ్ నిఫ్టీ. అయితే మీరు అడగొచ్చు, సార్ స్టాక్ ప్రైస్లు అనేవి మారుతూ ఉంటాయి కదా, మరి ఇప్పుడు టాప్ 50 కూడా మారిపోతుంది కదా? ఎస్, మారిపోతుంది. అయితే ఒకేసారి ప్రతిరోజు టాప్ 50ని మార్చరు, పీరియాడిక్ రివ్యూస్ చేస్తారు. దే డూ పీరియాడిక్ రివ్యూస్. సో జనరల్గా 6 monthsకి ఒకసారి, కొన్ని సందర్భాల్లో 3 నెలలకు ఒకసారి అట్లా ఉంటుంది. సో ఈ పీరియాడిక్ రివ్యూ చేసినప్పుడల్లా ఈ టాప్ 50 లిస్ట్ ఏమైనా మారిందా లేదా చూస్తారు. ఈరోజు టాప్ 50లో కంపెనీ ఉండొచ్చు, ఈ 6 నెలల్లో దాని స్టాక్ ప్రైస్ బాగా పతనం అయిపోయి, అది బాగా వెనక్కి వెళ్ళిపోయి, ఇంకో కంపెనీ బాగా గ్రో అయిపోయి దీన్ని దాటేసి టాప్ 50లోకి వచ్చేయచ్చు. సో రివ్యూ చేసినప్పుడల్లా ఇండెక్స్లోంచి కొన్ని కంపెనీలు బయటకు వెళ్ళిపోతాయి, కొన్ని కొత్త కంపెనీలు లోపలికి వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎప్పుడు రివ్యూ చేసినా కొన్ని కంపెనీలు బయటకు వెళ్తూ ఉంటాయి, కొన్ని కంపెనీలు లోపలికి వస్తూ ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ ఇన్ దేర్ వాల్యుయేషన్, వాటి యొక్క
మార్కెట్ క్యాపిటలైజేషన్ మారితే దాని ప్రకారం కొన్ని బయటికి వెళ్ళడం, కొన్ని లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ బోత్ ఫర్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ సెన్సెక్స్. అయితే నిఫ్టీ సెన్సెక్స్తో పాటు ఇంకా ఎడిషనల్ ఇండిసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ నిఫ్టీ నెక్స్ట్ 50. టాప్ 50 నిఫ్టీలో ఉన్నాయి. ఆ తర్వాత 51 నుంచి 100 దే ఆర్ పార్ట్ ఆఫ్ అనదర్ ఇండెక్స్ కాల్డ్ నిఫ్టీ నెక్స్ట్ 50. మనం న్యూస్లో చూసేది ఓన్లీ నిఫ్టీ, వాటితో పాటు ఇంకా రకరకాల ఇండెక్స్లు మెయింటైన్ చేస్తారు. అండ్ నిఫ్టీ 100 అని చెప్పి ఇంకో ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే నిఫ్టీ షరయా 25 అని ఇంకొకటి. ఇట్లా రకరకాల ఇండెక్స్లు ఉంటాయి. మీరు ఇవన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఇండిసెస్ అనేవి ఎన్ఎస్సి మరియు బిఎస్సి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అయితే ఇందాక నిఫ్టీకి మీకు ఏ పాయింట్ చెప్పాను, ఒక పీరియాడిక్ రివ్యూ అనేది జరుగుతుంది. రివ్యూ జరిగిన ప్రతిసారి కొన్ని స్టాక్స్ బయటికి వెళ్తాయి, కొన్ని స్టాక్స్ లోపలికి వస్తాయని చెప్పాను. అలాగే మిగిలిన ఇండెక్స్లకు కూడా నాట్ జస్ట్ ఫర్ నిఫ్టీ నెక్స్ట్ 50కి, నిఫ్టీ 100కి, వీటికి కూడా పీరియాడిక్ రివ్యూలు జరుగుతుంటాయి. జరిగినప్పుడల్లా కొన్ని స్టాక్స్ లోపలికి వస్తూ ఉంటాయి, కొన్ని స్టాక్స్ బయటకు వెళ్తూ ఉంటాయి. అంటే ఏవైతే బాగా వీక్ అయిపోయాయో ఆ టాప్ 100లో మరి ఉండవో వెళ్ళిపోతూ ఉంటాయి. కొత్తగా ఏమైనా టాప్ 100లోకి వస్తే అవి దాంట్లో ఎంటర్ అవుతాయి ఈ నిఫ్టీ 100 ఇండెక్స్ తీసుకుంటే. సో ఇప్పుడు మార్చి 31కి పీరియాడిక్ రివ్యూ జరగబోతోంది. ఈ జరగబోతున్నప్పుడు ఒక 14 నిఫ్టీ ఇండిసెస్లో మార్పులు చేయబోతున్నారు. వాటిలో భాగంగా అదానీ కంపెనీ ఫర్మ్స్ అనేవి వీటిలోకి, ఈ ఇండెక్స్లోకి ఎంటర్ అవబోతున్నాయి. అదానీ గ్రూప్ ఫర్మ్స్ ఇండెక్స్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఎందుకంటే అదానీ గ్రూప్ ఫర్మ్స్ గత 6 నెలల్లో విపరీతంగా పెరిగిపోయాయి. విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు చాలా ఇండిసెస్లో ఇవి ఎంట్రీ సాధించే అర్హతను సంపాదించేసాయి. అంటే వీటికి వాల్యుయేషన్ పెరిగిపోయింది. ఈ ఆల్రెడీ ఉన్న వాటికంటే ఇవి ముందుకు వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మార్చ్ 31 పీరియాడిక్ రివ్యూ అయిన తర్వాత వీటిని అదాని ఈ ఇండిసెస్లో యాడ్ చేస్తారు. యాడ్ చేశారంటే ఏప్రిల్ 1 నుంచి దే విల్ బి పార్ట్ ఆఫ్ ద ఇండిసెస్. అయితే మీ ప్రశ్న ఏంటి, యాడ్ చేస్తే అది వర్రీని పెంచుతుంది అంటున్నారు. ఇండెక్స్లో యాడ్ చేస్తే ఏమైపోతుంది? మన డబ్బులు మనకి ఇష్టం ఉంటే కంపెనీలో పెడతాం, లేకపోతే లేదు. ఇప్పుడు అదానీ గ్రూప్ అనేది ఈ మధ్యన ఇట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్ ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్. మనందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు స్టాక్ మ్యానిపులేషన్ చేశారని, అకౌంట్స్ మ్యానిపులేట్ చేశారని అమెరికాకు చెందిన ఒక సంస్థ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దాంతో అదానీ గ్రూప్ సంస్థలపైన విపరీతమైన నెగిటివిటీ అనేది మనం న్యూస్లో విపరీతంగా చూస్తూ ఉన్నాం. సో ఈ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజుల్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. సరే ఇప్పుడు కూడా ఇండెక్స్లో యాడ్ చేశారు, నువ్వు కొండమ్మా అనే ప్రాబ్లం ఏం లేదు కదా అని మనం అనుకోవచ్చు. అక్కడే సమస్య ఉంది. సమస్య ఏంటి అంటే వీ హ్యావ్ సర్టెన్ ఫండ్స్ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్. మనకి మ్యూచువల్ ఫండ్స్ అని మీరు వినుంటారు కదా. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఏం చేస్తుంది? ఏ మ్యూచువల్ ఫండ్ పూల్స్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్. మనలాంటి వాళ్ళందరి దగ్గర కూడా డబ్బుల్ని పూల్ చేస్తుంది. డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టడం తెలియని మనలాంటి చాలామంది అమాయకపు ఇన్వెస్టర్స్ దగ్గర మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే పూల్ చేస్తాయి, డబ్బుని సేకరించి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఇన్వెస్ట్ ఆన్ అవర్ బిహాఫ్. మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మనందరం మనీ కలిపి మనం ఎవరు ఎంత పెట్టామో దానికి తగ్గట్టు మనకి యూనిట్స్ అలాట్ చేసి వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో దేర్ ఆర్ సర్టెన్ మ్యూచువల్ ఫండ్స్ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్. సో జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్కి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ హీ సెలెక్ట్స్ ది స్టాక్స్. ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు, పోర్ట్ఫోలియో ఆయన బిల్డ్ చేస్తాడు. బట్ దేర్ ఆర్ సర్టెన్ మ్యూచువల్ ఫండ్స్, వాటికి ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫండ్స్ అని అంటాం. ఇండెక్స్ ఫండ్ అని అంటే అర్థం ఏంటంటే దే సింప్లీ మిమిక్ ద ఇండెక్సెస్ ఆర్ ద ఇండిసెస్ని జస్ట్ మిమిక్ చేస్తాయి. అంటే పోర్ట్ఫోలియో వేరేగా మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ఎ నిఫ్టీ ఫండ్, ఓకే, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి. ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ మనీ ఇన్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, సో ఈ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తుందంటే నిఫ్టీలో ఉన్న 50 కంపెనీలు ఏవైతే ఉంటాయో మన డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ 50 కంపెనీల్లో మాత్రమే పెడుతుంది. అర్థమైందా? సో ఆ పోర్ట్ఫోలియో మేనేజర్కి అసలు పని ఉండదు. చక్కగా నిఫ్టీలో టాప్ 50లో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ టాప్ 50 కంపెనీస్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ఇప్పుడు ఒక పీరియాడిక్ రివ్యూ అయిన తర్వాత కొన్ని కంపెనీలు బయటికి వెళ్ళిపోయి ఇంకా కొన్ని కంపెనీలు లోపలికి వచ్చాయి అనుకోండి, ఈ పోర్ట్ఫోలియో కూడా సిమిలర్గా రీజిగ్ చేస్తారు. అంటే ఈ పోర్ట్ఫోలియోలో కూడా ఏ నిఫ్టీ కంపెనీలు అయితే బయటకు వెళ్ళిపోయో వాటన్నిటిని అమ్మేస్తారు, దే సెల్. ఏ కంపెనీలు అయితే బయటకు వచ్చాయో ఆ కంపెనీల యొక్క షేర్స్ని కొంటారు. అంటే వెనెవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ టు నిఫ్టీ ఇండెక్స్, ఈ ఇండెక్స్ని బేస్ చేసుకున్న నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కూడా
దాని యొక్క పోర్ట్ఫోలియో రీజిక్ చేయాల్సి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఇండిసెస్లోకి అదానీ గ్రూప్ ఫర్మ్స్ ఎంటర్ అయితే ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా అదానీ కంపెనీస్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఇష్టమున్నా లేకపోయినా. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్లో భాగంగా ఉన్న ప్రతి కంపెనీలో వీళ్ళు పెట్టాలి. ఈ ఇండెక్స్లో లేని వాటిలో పెట్టకూడదు. సో లేని వాటిలోంచి అమ్మేసి ఉన్న వాటిలో పెట్టాలి. ఈరోజు మీరు తీసుకుంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 41 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంది ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో. మన మ్యూచువల్ ఫండ్స్ అందరి దగ్గర కలిపి 41 లక్షల కోట్ల అసెట్స్ ఉంటే దాంట్లో 16% ఆఫ్ దట్ ఈజ్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ రెండు కూడా మనకి ఇండిసెస్ని మిమిక్ చేసేవే. అంటే ఇండిసెస్కి ఎలాంటి పోర్ట్ఫోలియో ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్గా మెయింటైన్ చేసేవి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్. అంటే మనకి 41 లక్షల కోట్లలో 16%, 41 లక్షల కోట్లలో 16%, ఆల్మోస్ట్ మనకి 6.5 lakh crores. అర్థమవుతుందా ఎంత అమౌంటో? 6.5 lakh crores అమౌంట్ ఇప్పుడు ఈ ఇండిసెస్లోకి వెళ్తుంది. అందులో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీస్ వెళ్తే అదానీ గ్రూప్ కంపెనీస్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడే అదానీ గ్రూప్ గురించి నీలి మేఘాలు కమ్ముకున్నాయి, కంపెనీ తప్పులు చేస్తుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ రీజిక్ చేయడం వల్ల ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని బలవంతంగా అదానీ కంపెనీలో కొనే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు అదానీ గ్రూప్ కంపెనీస్ మీ రూల్స్ ప్రకారం గుడ్డిగా యాడ్ చేసేయవద్దు, కొంచెం ఆలోచించండి అని చెప్పి సెబీకి మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డుకి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. బాబు మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ఇలా పెడితే మేము మాకు ఇష్టం లేకపోయినా సరే మేము అదానీ గ్రూప్ కంపెనీస్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ప్లీజ్ డోంట్ పుట్ దెమ్ ఇన్ ఎన్ఎస్సి ఇండిసెస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద స్టోరీ బిహైండ్ దిస్ న్యూస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఈ ఆర్టికల్ మీరు చూస్తే హార్డ్ వర్సెస్ సాఫ్ట్ ల్యాండింగ్ అనే పదంతో మనకి కనిపిస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ ఇది. మీరు ల్యాండింగ్ అనే పదం మనం ఎక్కువగా దేనికి సంబంధించి వాడతాము? విమానాలు. విమానం అనేది సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ల్యాండ్ అయ్యేటప్పుడు లోపల ఉన్న పాసింజర్స్కి కుదుపులు లేకుండా, కంగారు లేకుండా ప్రశాంతంగా ల్యాండ్ అవుతారు, హాయిగా దిగిపోతారు. అదే హార్డ్ ల్యాండింగ్ అయింది అనుకోండి, విపరీతమైన కుదుపులు, గట్టిగా గుద్దేసి ఇంకేమైపోతుందన్న భయం వచ్చేస్తూ ఉంటుంది. సో హార్డ్ ల్యాండింగ్ ఈజ్ నెవర్ ప్రిఫర్డ్, సాఫ్ట్ ల్యాండింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. అయితే ఎకనామిక్స్లో దీనికి ఏంటి సంబంధం, విమానానికి దీనికి ఏంటి సంబంధం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో ఇది ఎక్కడ వస్తుందంటే మనకి ఎప్పుడైనా సరే వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టూ హై, ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయినప్పుడు, వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ టూ హై, అప్పుడు మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? దే గో ఫర్ మానిటరీ టైటనింగ్ అంటాము, లేదా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీకి వెళ్తాయి అని చెప్పి అంటాం. విచ్ మీన్స్ దే రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లని పెంచుతాయి. దే రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు? టు రీన్ ఇన్ అంటే కంట్రోల్ ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తాయి? సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లని పెంచుతాయి. దే రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే వెన్ దే రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ వాట్ ఈజ్ ద ఇంప్లికేషన్? ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేసినప్పుడు ఇంప్లికేషన్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే లోన్స్ బికమ్ ఎక్స్పెన్సివ్, లోన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. డిపాజిట్స్ బికమ్ అట్రాక్టివ్, వడ్డీ రేట్లు పెరిగాయి కదా, డిపాజిట్స్ అనేవి అట్రాక్టివ్ అవుతాయి. సో లోన్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం డిపాజిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక వ్యక్తి లోన్ తీసుకోవడం మానేసినప్పుడు దాని అర్థం ఏంటి? తన చేతిలో తక్కువ వడ్డీ ఉంటే లోన్ తీసుకునేవాడు, అంటే చేతిలో మనీ ఉండేది. ఇప్పుడు వడ్డీ పెరిగిందని లోన్ తీసుకోవడం మానేశాడు, సో చేతిలో మనీ తగ్గింది. దీనివల్ల ఏమైంది? మనీ ఇన్ హ్యాండ్
ఒక వ్యక్తి యొక్క మనీ ఇన్ హ్యాండ్ ఇన్ కంపారిజన్ టు లో ఇంట్రెస్ట్ రేట్ సినారియో ఏమైందమ్మా? తగ్గింది. అంటే ప్రజల చేతుల్లో ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటే ఎక్కువ మంది ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటాయి, తక్కువ మంది లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గితే ప్రజల చేతిలో ఉన్న మనీ తగ్గింది. అలాగే డిపాజిట్లు అట్రాక్టివ్ అవ్వడం వల్ల కూడా పీపుల్ దే కీప్ దేర్ మనీ ఇన్ బ్యాంక్స్, దీనివల్ల కూడా సేమ్ సినారియోనే వస్తుంది. వడ్డీ రేట్లు తక్కువ ఉంటే బ్యాంకులో పెడితే ఏమొస్తుందని చేతిలో పెట్టుకుంటాం, కానీ వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులో పెడితే అడ్వాంటేజ్ వడ్డీ ఎక్కువ వస్తుంది, కానీ డబ్బులు ఉన్నాడు బ్యాంకులో పెట్టేస్తాడు, డబ్బుల్లో ఉన్నాడు లోన్ తీసుకోకుండా ఆగిపోతాడు. దీనివల్ల మనీ ఇన్ హ్యాండ్ అనేది ప్రజల చేతుల్లో ఉన్న మనీ అనేది తగ్గుతుంది. ప్రజల చేతుల్లో మనీ ఎప్పుడైతే తగ్గుతుందో డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆబ్వియస్గా మనీ సప్లై తగ్గింది కదా, గుడ్స్ అండ్ సర్వీసెస్కి ఉన్న డిమాండ్ అనేది తగ్గుతుంది. మనీ ఉంటేనే కదా కొంటాం, చేతిలో మనీ ఉంటే వస్తువులకి సేవలకి తగ్గుతుంది. అప్పుడు రేట్స్ లేదా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి వస్తుంది. ఇది ఆబ్జెక్టివ్, ఈ ఆబ్జెక్టివ్తో చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఒక నెగిటివ్ ఇంప్లికేషన్ కూడా ఉంది. వెన్ యూ గో కార్పొరేట్స్ తీసుకోండి లేదా ఇండస్ట్రీ తీసుకోండి, ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే గ్రో అవ్వాలంటే దే రిలై ఆన్ లోన్స్ పైన ఆధారపడతాయి, లేదా క్యాపిటల్ లేదా క్రెడిట్ అంటాం. దే రిలై ఆన్ క్రెడిట్. సిన్స్ లోన్స్ బికమ్ ఎక్స్పెన్సివ్, వాళ్ళ ఈఎంఐస్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నవాడు ఎక్స్పాన్షన్ మానేసుకుంటాడు. న్యూ బిజినెస్ పెట్టాలనుకున్నవాడు వడ్డీలు బాగా పెరిగిపోయి అప్పు తీసుకుందాం అనుకున్నవాడు తీసుకోలేడు. విచ్ మీన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏమవుతుంది? గ్రోత్ అనేది సఫర్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్. వాట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్? వస్తువులు సేవల యొక్క ప్రొడక్షన్ పెరగడమే. ప్రొడక్షన్ పెరగాలంటే కొత్త బిజినెస్లు రావాలి, లేదా ఉన్న బిజినెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆ రెండు కూడా అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. విచ్ మీన్స్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది వడ్డీ రేట్లు పెంచినప్పుడు. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక టైట్ రోప్ వాక్ అంటారు. మనకి రోప్ మీద ఒక కర్ర పట్టుకుని వాకింగ్ చేస్తాం చూడండి. ఆర్బీఐకి లేదా సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటికీ దే హ్యావ్ టు మెయింటైన్ ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ నాట్ హర్టింగ్ ఎకానమీ. మీరు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే క్రమంలో ఎకానమీని హర్ట్ చేస్తారు, ఖచ్చితంగా హర్ట్ చేస్తారు. అయితే మీరు చేసే హర్టింగ్ ఏదైతే ఉందో అది టూ మచ్ అవ్వకూడదు. మీరు ఇన్ఫ్లేషన్ అదుపు చేసే క్రమంలో ఎకానమీని ఎక్కువగా హర్ట్ చేసేసి ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళేలాగా మీరు మీ యాక్షన్స్ పనిచేసారనుకోండి, దాన్ని హార్డ్ ల్యాండింగ్ అంటాం. మీకు అర్థమవుతుందా? సో యువర్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ రిసెషన్కి కూడా దారుణం అయిపోయింది అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ బికమ్ ఏ రీజన్ ఫర్ రిసెషన్ దెన్ వీ కాల్ ఇట్ హార్డ్ ల్యాండింగ్. ల్యాండింగ్ అనేది సరిగ్గా జరగలేదు. విమానం అయితే కిందకి దిగింది అంటే ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అయింది, కానీ ప్యాసింజర్లు హడలిపోయారు, రిసెషన్కి దారి తీసేసింది. అలా కాకుండా రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసి, కానీ రిసెషన్ రాలేదనుకోండి, అంటే ఎకనామిక్ డీగ్రోత్ అనేది రాలేదు, ఓకే, జస్ట్ స్లో గ్రోత్ కొంచెం స్లో అయింది కానీ రిసెషన్ వరకు వెళ్ళలేదు, ఇట్లాంటి దాన్ని మనం వి కాల్ ఇట్ సాఫ్ట్ ల్యాండింగ్. అర్థమైందా? ఫెడరల్ రిజర్వ్ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే ఈ పాలసీస్, ఓకే, ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి కోసం తీసుకున్న పాలసీస్ వల్ల ఎకనామిక్ గ్రోత్ హర్ట్ అయ్యి రిసెషన్కి దారి తీస్తే దాన్ని హార్డ్ ల్యాండింగ్ అంటాము. హర్ట్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ అదుపు చేయగలిగితే, జస్ట్ స్లోయింగ్ ఆఫ్ ఎకానమీతోనే మనం అదుపు చేయగలిగితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ హార్డ్ ల్యాండింగ్ వర్సెస్ సాఫ్ట్ ల్యాండింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్. నేను ఇండియన్ ఎకానమీ క్లాసెస్ గ్రూప్ 2 వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ టుమారో 1st March. దీనికి మీరు ఇవాళే జాయిన్ అవ్వాలి. కేవలం 3,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ రేపటి నుంచి ఫీజు 5,000 రూపాయలు ఉంటుంది ఇండియన్ ఎకానమీ. అగైన్ మీకు తెలుసు మన కోర్సులన్నీ లైఫ్ టైం వ్యాలిటీతో వస్తాయి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్.
టేక్ కేర్ బాయ్.